హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. పుష్ప నుంచి ఫీలింగ్ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ మాత్రం ఫుల్ మాస్ ఉంది. ఎప్పుడైతే కొచ్చి ఈవెంట్లో ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయిందో అప్పటి నుంచి రిలీజ్ కోసం చాలా వెయిట్ చేశాను. ఆ చిన్న ప్రోమో మొత్తం ఎక్కేసింది భయ్. అప్పుడే సాంగ్కి ఫుల్ హైప్ వచ్చింది. ఆ ప్రోమోతో హైప్కి ఏమాత్రం తగ్గకుండా ఫుల్ సాంగ్ అదరగొట్టేసింది. ఈ సాంగ్కి స్పెషల్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చిన మలయాళం లిరిక్స్, లాంగ్వేజ్ అర్థం కాకుండా ఆ మాస్ థీమ్ చాలా బాగుంది. అన్ని లాంగ్వేజెస్ సాంగ్స్లో కూడా స్టార్టింగ్ మలయాళం లిరిక్సే పెట్టారు. అల్లు అర్జున్ని కేరళ ఫ్యాన్స్ మల్లు అర్జున్ అంటారు. ఆ ఫ్యాన్స్కి ఈ లిరిక్స్ ట్రిబ్యూట్గా ఇచ్చారంట. ఈ సాంగ్లో అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన మాస్ స్టెప్స్ చూస్తాం. ఇద్దరు ఎరగదీశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కెమిస్ట్రీ పుష్పరాజ్లో చూసాం. కానీ ఈ మూవీలో అంతకుమించి ఉండేలా ఉంది. డ్యాన్స్ చూస్తుంటే జనరల్గా అల్లు అర్జున్ చేసే డ్యాన్స్లా లేదు. పుష్పగడే కనిపించాడు డ్యాన్స్లో. అసలు ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. అల్లు అర్జున్కి ఉన్న డ్యాన్స్ కెపాసిటీకి పుష్పగాడి క్యారెక్టర్ ఆర్చ్కి తగ్గట్టు స్టెప్స్ ఉన్నాయి. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆ స్టెప్స్ని చాలా యూనిక్గా ప్రిపేర్ చేశారు. సింగర్స్ లక్ష్మి అండ్ శంకర్ బాబు కందుకూరి చాలా బాగా పాడారు. ఇద్దరు ఫోక్ సింగర్స్. తిన్నా తీరం పడుతలే సాంగ్ ఎంత ఫేమస్ మనకు తెలుసు. ఆ సాంగ్ పాడింది లక్ష్మి గారే. శంకర్ గారికి కూడా ఎన్నో హిట్స్ ఉన్నాయి ఫోక్ సాంగ్స్లో. వాళ్ళని ఎంకరేజ్ చేయడం సూపర్ థింగ్. చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా బాగున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే జనరల్ కన్వర్జేషన్స్ని అండ్ వాళ్ళ రొమాన్స్ని కన్వర్ట్ చేసి మాస్ లిరిక్స్ ఇచ్చాడు. మ్యూజిక్ బై డిఎస్పి కేక. రాక్ స్టార్ అని ఊరికే అనలేదు. సుకుమార్ మూవీ అంటే చాలు మ్యూజిక్ గట్టిగా ఇచ్చి పడేస్తాడు. మాస్ ఆడియన్స్కి కావాల్సిన అసలు సాంగ్ ఇచ్చాడు. చూస్తుంటే ఈ సాంగ్ డీజేలలో మార్ మోగేలా ఉంది. ఈ సాంగ్ విన్నాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతే మచాస్ ఫీలింగ్స్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.